త్రిషా కృష్ణన్ సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందా? ప్రస్తుతం కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ వార్తల వెనుక ఉన్న అసలు కారణాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో 2 దశాబ్దాలుగా పైగా స్టార్ హీరోయిన్ గా తన సత్తా చాటింది త్రిషా కృష్ణన్. చిన్న పాత్రలతో ప్రారంభమైన తన కెరియర్ అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ కి చేరుకుంది. తమిళం, తెలుగు, హిందీ భాష ఏదైనా సరే తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రతిసారి ఫినిక్స్ లా లేచి నిలబడింది త్రిష. గతంలో ఒకసారి త్రిష పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వీడియో లీక్ అవ్వడంతో ఇక తన కెరియర్ ముగిసిందని చాలా మంది భావించారు. కానీ ఆ వివాదాన్ని ధైర్యంగా ఎదుర్కొని తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది త్రిష. ఇప్పుడు మళ్ళీ త్రిష చుట్టూ చర్చలు మొదలయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం. తన సొంత పార్టీని స్థాపించిన విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపారు. ఈ నేపథ్యంలో త్రిష, విజయ్ అనుబంధంపై సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్ కు మరింత ఊతమిచ్చిన విషయం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు త్రిష, విజయ్ గురించి చేసిన వ్యాఖ్యలు. దాంతో ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కానీ ఆ వెంటనే విజయ్ భార్య విడాకులుగా అప్లై చేయడంతో ఆ వ్యాఖ్యల్లో కొంత నిజం లేకపోలేదనే భావన చాలా మందికి కలిగింది. ఇదిలా ఉంటే త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందనే వార్తలు కూడా కోలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవలే కొత్త సినిమాలకు సైన్ చేయకపోవడం, అవకాశాలను సున్నితంగా తిరస్కరించడం ఈ అనుమానాలకు కారణమవుతోంది. అయితే ప్రస్తుతం త్రిష చేతిలో మాత్రం భారీగానే ప్రాజెక్టులున్నాయి. ఇక త్రిష పని అయిపోయింది అని అనుకున్న ప్రతిసారి ఆమె బౌన్స్ బ్యాక్ అవుతూ తానేమిటో నిరూపించుకుంది. అలా చూసినప్పుడు కొంతకాలంగా త్రిష టైం నడుస్తుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అయితే చెప్పుకోదగ్గ విజయాలను గత ఏడాది త్రిష అందుకోలేకపోయింది. అజిత్ చిత్రాలు విడుమియాచి, గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ హాసన్ థగ్ లైఫ్ చిత్రాల్లో త్రిష నటించింది. తెలుగులో విశ్వంబర విడుదల కావాల్సి ఉంది. అయితే త్రిషకు ఉన్న ప్రతిభ కారణంగా పలు అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన త్రిష సున్నితంగా వాటిని తిరస్కరిస్తుందట. ఆమె ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలకు సైన్ చేయకపోవడం, తమిళనాట ఎన్నికల వేడి హీటెక్కడం చూస్తుంటే త్రిష నటనకు స్వస్తి చెప్పినట్టేనని అంటున్నారు. ఈ మాటలను తమిళ సీనియర్ నటుడు, జర్నలిస్ట్ చిత్ర లక్ష్మణన్ బలపరుస్తున్నారు. త్రిష త్వరలోనే విజయ్ పార్టీకి జాయిన్ అవుతుందని ఆయన పేర్కొనడం ఆసక్తిని పెంచింది. ఇప్పుడు ఈ విషయంలో 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎన్నికల్లో విజయ్ మంచి ఫలితాలు సాధిస్తే త్రిష అతనికి బాసటగా రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఒక వర్గం చెబుతోంది. లేకపోతే సినిమాల్లోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రూమర్స్ పై త్రిష మాత్రం స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను వ్యంగ్యంగా కొట్టిపారేస్తూ ఇవాల్టి కోట ఇదే అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టింది. మొత్తానికి త్రిష రాజకీయాల్లోకి అడుగు పెడుతుందా లేక మరోసారి సినిమాల్లోనే బౌన్స్ బ్యాక్ అవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఇంతకు మీరేమనుకుంటున్నారు? త్రిష సినిమాల్లో కొనసాగలదా లేక రాజకీయాల్లోకి రావాలా? కామెంట్స్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.